హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 10 నిమిషాల పాటు చర్చించుకుందాం. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఛానల్స్ చాలా ఉన్నాయి, కొద్దిగా న్యూస్ ఛానల్స్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేయండి. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త ఏంటంటే, నిన్న పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కదండి సెంట్రల్ గవర్నమెంట్. సో దాని గురించి బ్యానర్ వార్త వేశారు. అందులో 5గురికి తెలుగు వాళ్ళకి వచ్చిందండి. సో ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ అవార్డు, అట్లాగే నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్కు పద్మశ్రీ అంటండి. ఏపీకి చెందిన సాహితీవేత్త వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ. గరిమేల బాలకృష్ణ ప్రసాద్ మరణాంతరం ఆ పురస్కారం 2026 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు అంటండి. ఏపీకి చెందిన 4గురికి, తెలంగాణ నుంచి 7గురికి. కృష్ణా జిల్లా వాసి నోరికి అమెరికా కోటాలో పద్మభూషణ్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాజీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్కు ఢిల్లీ కోటాలో పద్మశ్రీ పురస్కారం అంట. అట్లాగే సాంకేతిక నిపుణులు శశిశేఖర్ వెంపటికి కర్ణాటక నుంచి. మొత్తంగా 14 మంది తెలుగు వారికి పద్మ పురస్కారాలు అన్నమాట. కేరళలో 3గురికి పద్మ విభూషణ్, అచ్యుతానందన్, సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ థామస్, సిపిఐ నేత నారాయణన్, రమేంద్రన్కు పద్మ విభూషణ్, ముమ్మాటికి పద్మభూషణ్, మమ్ముట్టి అంటండి. సో అట్లాగే దేశవ్యాప్తంగా 54 మంది మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీలు, అట్లాగే పురస్కారాల గ్రహీతలకు అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ అంటండి. అట్లాగే అభిషేక్ సూర్య విధ్వంసం అంటండి. 154 పరుగులు ఊదేసిన భారత్. 10 ఓవర్లోనే మ్యాచ్ ముగింపు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదుర్స్. 3వ టీ20 గెలుపు. కివీస్పై 3.0తో సిరీస్ కైవసం అంటండి. అట్లాగే అనంతలో జల సంరక్షణ బేస్ అంటండి. కరువు జిల్లాల్లో ప్రజలు యంత్రాంగం సంయుక్త కృషితో నీటి వనరుల అభివృద్ధి. 7,000కు పైగా మొక్కలు కూడా నాటారు. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ప్రశంసలంట. ఎడారీకరణ నియంత్రణ అనంత జల ప్రస్థానంపై ప్రత్యేక కథనం 11 పేజీలు వేశారంట, కావాల్సిన వాళ్ళు చదువుకోవచ్చు. అట్లాగే త్యాగంలో ధర్మ పరీక్ష సాధ్యం. గురుతేజ్ బహదూర్ సింగ్ త్యాగం స్ఫూర్తిదాయకం. 350వ షాహీదీ సమాగమ్యంలో పవన్ కళ్యాణ్ ప్రార్థనలు అంటండి. సో నాందేడ్లో ఘన స్వాగతం పలికిన మహారాష్ట్ర ప్రభుత్వం అంట. పవన్ కళ్యాణ్ గారు నిన్న మహారాష్ట్రలో పర్యటించారు కదా, సో దాని గురించి రాశారు. అట్లాగే ఏపీ పోలీసులకు పథకాల పంట. రాష్ట్రపతి మెడల్ సహా 19 సేవా పథకాలు. దేశవ్యాప్తంగా 982 మందికి శౌర్య సేవా పథకాలు. కేంద్ర హోంశాఖ ప్రకటన. అట్లాగే ఇక చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎంపీలతో మీటింగ్ పెట్టుకున్నారండి. సో టీడీపీ ఎంపీలతో భేటీ అయిన సీఎం చంద్రబాబు నాయుడు నిధులు రాబట్టాలి, మీకు అప్పగించిన శాఖలతో సంప్రదింపులు జరపాలి. టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. సో అమరావతి చట్టబద్ధత బిల్లు ఈ పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. మంత్రి అధికారులతో టచ్లో ఉండండి. తెలంగాణ ప్రాజెక్టులకు మన అభ్యంతరం చెప్పలేదు. నల్లమల సాగర్పై ఆ రాష్ట్ర వాదన కరెక్ట్ కాదు, పార్లమెంట్లో స్పష్టంగా తెలియజేయండి. కలెక్టర్ల సదస్సుకు వర్చువల్గా హాజరు కావాలి. టీడీపీ భేటీలో ఎంపీలకు చంద్రబాబు నాయుడు ఆదేశం. అట్లాగే నేటి నుంచి ఫుడ్ గ్రాసరీ యాప్స్ క్లోజ్ అంటండి. క్యాబ్స్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్ సేవలు బంద్. నేటి నుంచి ఆన్లైన్ షట్డౌన్. సమస్యలు లేవనెత్తితే ఆకస్మిక తొలగింపు. మహిళా వర్కర్లపై లైంగిక వేధింపులు, వివక్ష. డెడికేటెడ్ కేంద్ర చట్టం తేవాలని గిగ్ వర్కర్లు డిమాండ్. కరెక్టే, మంచి వాదనే ఇది. వెళ్తే పాపం చాలా కష్టపడతారండి వీళ్ళు. అట్లాగే H1B వీసాదారులకు మరో షాక్ అంటండి. వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూ 2027కు వాయిదా. అమెరికా కాన్సులేట్లలో బ్యాక్లాగ్స్ భారీగా పెండింగ్. ఆందోళనలో భారతీయ వృత్తి నిపుణులు. అలాగే బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడి హత్య అంటండి. రాత్రి వేళ నిదర్శనగా పెట్రోల్ పోసి నిప్పండించిన దుండగులు. సజీవ ఉదాహరణమైన చెంచల్ చంద్ర చౌమిక్ అంట. ఆగటం లేదు ఈ బంగ్లాదేశ్లో. అట్లాగే ఈనాడులో కూడా సేమ్ ఇదేనండి. 5గురికి పద్మవిభూషణ్. ధర్మేంద్ర, అచ్యుతానందన్, మరో 3గురికి దేశంలో 2వ అత్యున్నత పురస్కారం అని చెప్పేసి నిన్న పద్మశ్రీ, పద్మవిభూషణ్ అట్లా అవార్డులు వచ్చాయి కదా, సో దాని గురించి రాశారనమాట. అట్లాగే కల్లోలిత ప్రపంచంలో శాంతి దూత భారత్. సార్వత్రిక సామరస్యతకు పాటుపడుతున్నాం. అన్ని రంగాల్లో మహిళల ముద్ర. జాతీయను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటండి. అట్లాగే సూర్యనారాయణ వేద పారాయణ. తిరుమలలో సప్తవాహనాలపై శ్రీనివాసుడి వైభవం అని చెప్పేసి నిన్న జరిగింది కదా,
సో దాని గురించి శుభాంశు శుక్లాకు అశోక్ చక్ర అంటే రోదస్య యాత్రికుడికి అత్యున్నత సౌర పురస్కారం, మరో వ్యామోగామి ప్రశాంత్ బాలకృష్ణన్కు కీర్తి చక్ర అంటండి. అదనపు ఎస్పీ రవికి, మనోహర్ చారికి రాష్ట్రపతి పోలీస్ సేవ పథకం. సో ఈనాడులో అమరావతికి చట్టబద్ధత అని చెప్పేసి ఈరోజు బిల్లు పెడతారు కదా, ఈ పార్లమెంట్ సమావేశాల్లో. సో దాని గురించి రాశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతారంట. సంబంధిత కేంద్ర మంత్రులతో టచ్లో ఉండండి. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పొరుగు పథకంలోకి తెచ్చి అభివృద్ధి చేయాలి. ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ సాధించాలి. ఎంపీలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అంటండి. సో అట్లాగే ధర్మ పరిరక్షణకు బాధ్యతగా స్వీకరించాలి. గురు తేజ్ బహదూర్ బలిదానం పొరుగు దేశాల్లో హిందూ మైనార్టీలకు వేదికను గుర్తు చేస్తున్నారు. త్యాగంతోనే ధర్మ పరిరక్షణ సాధ్యమని ఆయన చాటి చెప్పారు. షాహీదీ సమాగమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంట. సో తలవార్తో కాదు, త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధించమని చాటి చెప్పిన మహనీయుడు గురు తేగ్ బహదూర్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారంటండి. సో ధర్మం కోసం ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర ఆయనదని, అందుకే దేశం ఆయన అంగీకరిస్తుందని కొనియాడారు. సో భారత్ T20 అని చెప్పేసి నిన్న T20 జరిగింది కదండి, ఇండియా ఆస్ట్రేలియా మధ్యలో. సో అభిషేక్ శర్మ గురించి రాశారు. H1B దరఖాస్తుదారులకు షాక్ అని చెప్పేసి వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2022కు మార్పు, స్లాట్ల కొరత తలెత్తిన సమస్య అని చెప్పేసి రాశారు. అట్లాగే ఈనాడులో ఇంకొక బాధాకరమైన వార్త ఏంటంటే, ప్రసవ వేదన నడక యాతన, 2 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రి చేరిన గర్భిణి. 2026 వస్తున్న క్వాంటమ్ వ్యాలీలు ఇటువంటి ఎందుకు ఈ ప్రాజెక్టులు అంటారు, క్వాంటమ్ వ్యాలీలు అంటారు, సాఫ్ట్వేర్ కంపెనీలు అంటారు, డెవలప్మెంట్ అంటారు, 2047 అంటారు. చూడండి, ఇట్లా చింతపల్లి గ్రామీణ న్యూస్ టుడే ఇట్లా ఒక హాస్పిటల్ లేదండి అక్కడ. ప్రసవ వేదన నడక యాతన అని చెప్పేసి వేశారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణి పురిటి నొప్పులతో 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఆసుపత్రి చేరుకున్న ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి పంచాయతీ గొగ్గోల బందకు చెందిన గర్భిణి జర్సింగ్ కళావతికి ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామానికి రహదారి లేక కుటుంబ సభ్యులు, ఆశా వర్కర్ కార్యకర్త ఆమె నడిపించుకుంటూ 2 కిలోమీటర్ల దూరంలోని బచ్చింత వరకు తీసుకెళ్లారు. తీవ్రమైన నొప్పులతో ఇబ్బంది పడుతూ ఆమె నడక సాగించారు. తర్వాత బచ్చింత నుంచి ఆటోలో నర్సీపట్నం వేరే ఆసుపత్రికి తరలించారు. సో కళావతి మగబిడ్డకు జన్మనివ్వగా ఇద్దరు క్షేమంగా ఉన్నారని ప్రభుత్వం స్పందించి బచ్చులకొంత గూలబంద మధ్య రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోరడం కాదు, కనీసం ఈసారి వాళ్ళు ఎలక్షన్ నుంచి ఓట్లకు వస్తే తన్నండి పట్టుకొని సరిపోతుంది. ఎవరైనా కావచ్చు, ఏ గవర్నమెంట్ అయితే ఏముందండి, వైసీపీ అయితే ఏంటి, టీడీపీ అయితే ఏంటి. సో అట్లాగే ఉద్యమాలతోనే మహిళలకు సమానత్వం అని చెప్పేసి మాజీ ఎంపీ బృందా కారాట్ 14వ మహాసభలు ఘనంగా ప్రారంభించాయంట. సో అందులో మహిళల అభివృద్ధికి అడ్డంకులు లేనని శాంతా సిన్హా మాట్లాడడం జరిగింది. ఇది పెద్ద మీటింగ్ జరిగిందండి హైదరాబాద్లో నిన్న. సో దాని గురించి చాలా ఉంది చెప్పుకోవాలంటే. ప్రలోభాలను వీడి వివేకాన్ని ఉపయోగించానని చెప్పేసి నిన్న ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి మాట్లాడారు కదా. సో ఓటర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపంట. ఈ ఉచితాలకు అలవాటు చేసింది రాజకీయ నాయకులు అండి, అంత తొందరగా పోదు ఆ పిచ్చి. సో చూడండి, 300 కిలోమీటర్ రిక్షా పైన ఆసుపత్రికి భార్యను సపవర్యాలు చేస్తూ లోహార్. రిక్షాపై జ్యోతిని తీసుకెళ్తున్న లోహార్ అంట. సో భార్యకు చికిత్స చేయడానికి 75 ఏళ్ల భర్త అంకుటిత సంకల్పం. చూడండి, మన ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత చెత్తగా ఉన్నాయనే దానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. అట్లాగే సాక్షిలో చూసుకుంటే 154 పరుగులు 60 బంతుల్లోనే న్యూజిలాండ్లో 5 T20ల సిరీస్ను 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే భారత్ చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన 3వ T20లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఇండియా గెలిచిందంట. అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా తేజస్వి అంటండి. రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన చిన్న కుమారుడు రాజకీయ వారసుడిగా తేజస్వి యాదవ్ని ప్రమోషన్ కల్పించారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారని చెప్పేసి ఒక న్యూస్ రాశారు. అట్లాగే ఏదో పెద్ద వార్త రాశారు. వెలుగొండను కొట్టేద్దాం, ప్రాజెక్టును పూర్తి చేయకపోయినా మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు. ఈ క్రెడిట్ చోరీ గొడవ ఏంటో నాకేం అర్థం. కనీసం అంటే 15 రోజులుగా క్రెడిట్ చోరీ ఇదే న్యూస్ అయిపోయిందండి. ఈ వెలుగొండ ప్రాజెక్టు 1996లో స్టార్ట్ చేశారు.
స్టార్ట్ చేసిందేమో చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత కొద్దిగా పనులు చేసి దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి 50% పనులు చేశారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ అంటే దాని తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర్ గారు చనిపోవడం కానీ, అట్లాగే దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య కానీ వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అయినా కూడా ఆ ప్రాజెక్ట్ ఏం పెద్దగా జరగలేదు. సో 2014 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఒక 35% దాకా చేశారు. దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక 5% చేశారు. అంతలోకి ఎలక్షన్స్ వచ్చాయి, కోవిడ్ అనేసి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి మిగిలిన పనులు పూర్తి చేస్తుందన్నమాట. టోటల్గా ఒక 5% వైఎస్ఆర్సీపీ, ఒక 40% చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఒక 50% రాజశేఖర రెడ్డి గారు చేశారు. ముగ్గురిది ఉంది, ముగ్గురు పని చేశారు, వాళ్ళు చేతనైతే చేశారు. ఒకరే క్రెడిట్ కొట్టేయాలంటే ఎట్లా చెప్పండి? ఇది క్రెడిట్ ముందు ఈ వార్తలు ఆపండి, అసహ్యంగా ఉంది చదువుతుంటే. అట్లాగే వికసించిన పద్మాలని చెప్పేసి ఇంత పెద్ద వార్తని చిన్నగా రాసి క్రెడిట్ చోరీ అని పెద్ద వార్త రాశారు. అట్లాగే సాక్షిలో ఈరోజు లాస్ట్ పేజీలో కొందామా అమ్ముదామా అని చెప్పేసి బంగారం వెండి గురించి ఒక వార్త రాశారండి, ఒక చిన్న ఆర్టికల్ లాగా. సో బంగారం వెండి ధరలు పెరుగుతో సందేహాలు, ఏడాదిలోనే విపరీతంగా పెరగడంతో కొనుగోలుపై భయం, టార్గెట్ చేరుకుంటే కొంత విక్రయించవచ్చు నిపుణులు, వేగంగా పెరిగాయి కనుక స్వల్పకాలంలో కరెక్షన్కు అవకాశాలు, దీర్ఘకాలంలో మాత్రం పటిష్టమైన లాభాలు వచ్చే ఛాన్స్, ప్రస్తుతానికి ఏక మొత్తంగా కాకుండా సిప్ నయమని సూచనలు. సో హెడ్డింగ్ కోసం తప్పనిసరిగా పోర్ట్ఫోలియో బంగారం వెండి. సో గత 2-3 సంవత్సరాలుగా 2000 నుంచి 2020 మధ్యలో ఉన్న ఈ కాస్ట్ అంతా చూసుకోవచ్చు మనం, బాగా పెరిగిపోయింది అనమాట. అట్లాగే సాక్షిలో ఇంకొక వార్త రాశారండి, బినామీ వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి. రాయిచోలు అయితే వాళ్ళకి అర్థం కావాలి. అట్లాగే పెట్టుబడులకు విలువ జోడింపు అని చెప్పేసి నిప్స్ ఇండియా వాల్యుయేషన్ ఫండ్ గురించి ఒక ఆర్టికల్ రాశారు వీళ్ళు. సో అదే అండి మూడిట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి పదే చెప్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.